ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నవ్య. నేను ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో ఎంబీఏ చేస్తున్నాను. నేను శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్లో 3rd స్టాండర్డ్లో 2010లో జాయిన్ అయ్యాను. అక్కడ 10th వరకు చదివాక శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో నేను బీకామ్ ఆనర్స్ పూర్తి చేశాను. స్పోర్ట్స్ మీట్ అనేది 2 పదాల కలయిక. స్పోర్ట్స్ ఇంకా మీట్. స్పోర్ట్స్ అంటే మామూలుగా అందరికీ తెలిసిందే. హ్యాండ్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫేవరెట్ స్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు నచ్చిన గేమ్ హ్యాండ్బాల్. నేను ఎప్పుడు ఆడినా నాకు 2 విషయాలు గుర్తుండేవి. 1, బాల్ నీ చేతుల్లో ఉండాలి. 2, నీ గ్రూప్ కోఆర్డినేషన్ బాగుండాలి. ఈ 2 కనుక ఉంటే ఖచ్చితంగా గెలుపు నీ వైపే ఉంటుందని చెప్పొచ్చు. 6 కలిసి ఆడే గేమ్లోనే ఇన్ని పాఠాలు నేర్చుకుంటాం. మరి 654 మంది కలిసి చేసే స్పోర్ట్స్ మీట్లో ఇంకా చాలా పాఠాలు నేర్చుకుంటాం. స్పోర్ట్స్ మీట్ అనేది 654 = 1 = స్వామి అని చేసే ఒక చిన్ని ప్రయత్నం. స్వామి మీద ప్రేమ చూపించడానికి విద్యార్థులకి అవకాశాలు ఎన్నో ఉండవు, కానీ అందరికీ అవకాశం ఇచ్చేది స్పోర్ట్స్ మీట్. మామూలుగా స్పోర్ట్స్లో ఒకే ఒక గోల్ ఉంటుంది, గెలవటం. కానీ స్పోర్ట్స్ మీట్ యొక్క గోల్ వచ్చి మనల్ని గెలిపించే స్వామికి ఆనందింపపరచడానికి ఒక చిన్ని ప్రయత్నం. స్పోర్ట్స్ మీట్లో ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ కెపాసిటీతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా లభిస్తుంది. స్పోర్ట్స్ మీట్ అనేది కష్టసుఖాలతో కలిసి ఉండేది. నాకు కష్టం అంటే గుర్తొచ్చేది కరసాం మాత్రమే. 2010లో శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ మార్షల్ ఆర్ట్ ఫామ్స్ చేశారు. దాంట్లో కర్రసాము, నాన్చాక్ ఇంకా కరాటే చేశారు. సో నాకు కర్రసాము చూడగానే ఏదో అనిపించింది, నేను కూడా కర్రసాము చేయాలి అని. మా జూనియర్స్ కర్ర తిప్పుతుంటే అరే చాలా ఈజీగా తిప్పేస్తున్నారు, ఈజీగా ఉంటుంది అనుకున్నాను. కానీ కర్ర ముట్టుకున్నాక అర్థమైంది అది ఈజీ అయితే కాదు అని. కానీ నువ్వు దేనికి ఎంటర్ అవ్వాలన్నా ఆడిషన్స్ ఉంటాయి కదా. సో దానికి కూడా ఆడిషన్స్ ఉన్నాయి. దేవుని దయ వల్ల నేను ఆడిషన్స్ క్లియర్ చేశాను కర్రసాముకి. ఎలా క్లియర్ చేశానో తెలీదు, కానీ క్లియర్ చేశాను. సో కర్రసాము నేను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. మా వాళ్ళు నేర్చుకోవటానికి ఒక 20-25 రోజులు పట్టింది, మా జూనియర్స్ అందరూ నేర్చుకోవటానికి. వాళ్ళు నేర్చుకునేది బయట వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఒక 6-7 months పట్టేది. వాళ్ళు 20 రోజుల్లో నేర్చుకునేది 10th స్టాండర్డ్లో ఉండటం వల్ల ఒక 15 రోజుల్లో నేర్చుకోవాల్సి వచ్చింది. చాలా కష్టం అనిపించింది. సరే వదిలేసి ఇంకా వేరే దానికి వెళ్దాము అనుకున్నాను. కానీ మనసులో ఇదే చెప్పింది, ఒకసారి స్టార్ట్ చేశాక దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలి అని. అప్పుడు నాకు అనిపించింది, మామూలుగా అంటారు రైట్ డెసిషన్స్ లైఫ్లో తీసుకోవాలి అని. కానీ ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని రైట్ చేసే బాధ్యత అయితే నీపైనే ఉంటుంది అని స్పోర్ట్స్ మీట్ నాకు నేర్పించింది. కర్రసాంలో ప్రతిరోజు 7:30కి వెళ్ళి సాయంత్రం 6:30 వరకు స్పోర్ట్స్ మీట్లో కర్రసాం ప్రాక్టీస్ చేయటం వల్ల చేతి చర్మం కాస్త ఊడొచ్చేది. కానీ అయ్యో నా చేయి బాగాలేదే, రేపు ప్రాక్టీస్కి వెళ్ళను అనేది లేకుండా మిగతా వాళ్ళు సాయంత్రం 6 వరకే ప్రాక్టీస్ చేస్తే మేము ఇంకా 2 గంటలు ఎక్కువ ఉండి 8:30కి ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ కష్టమా అనుకుంటే అది నిజంగా కష్టం కాదేమో. ఈరోజు నేను దాన్ని తిరిగి చూస్తే నాకు ఒక్కటే అర్థమైంది, నా పట్టుదల వల్ల కాదు నేను అది చేసింది, ఇది స్వామి కోసం అని చేశాను కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగా చేశాను. అప్పుడు మాకు అనిపించేది అది లాస్ట్ ఇయర్ ఏమో మళ్ళీ ఇంకా స్వామి దగ్గర చదవటానికి అవకాశం ఉండదేమో అనుకొని, ఏ చిన్న ప్రయత్నమైనా పర్వాలేదు స్వామి ముఖంలో నవ్వు చూడాలి అని
చేశాం కాబట్టి అది మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈరోజు కూడా నేను కర్ర పట్టుకొని ఎప్పుడైనా తిప్పగలను అంటే అది ఆ స్పోర్ట్స్ మీట్ వల్లే. స్పోర్ట్స్ మీట్ అనేది పిల్లలు జనవరి 11న ప్రతి సంవత్సరం స్వామి కోసం చేసే ఒక చిన్న ఇష్టమైన పని. అంటే స్వామి కోసం పిల్లలు మాత్రమే చేస్తారు అంటే కాదు. వాళ్ళ టీచర్స్ కూడా ఈక్వల్‌గా శ్రమ పడతారు. అంటే ఈక్వల్‌గా కాకుండా రెండింతలు. కేజీ టు పీహెచ్‌డీ అందరూ ప్రతి ఒక్కరూ తమకు తగిన విధంగా చేస్తారు. అంటే చిన్న పిల్లల్ని గ్రౌండ్‌లో మఫ్లర్స్ పెట్టుకొని, ఇంకా మంకీ క్యాప్స్ వేసుకొని చిన్నప్పుడు 6:30 అలా గ్రౌండ్‌కి వెళ్ళి వాళ్ళేం చేస్తారో తెలీదు. కానీ వాళ్ళని చూసి వాళ్ళ టీచర్స్ అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అలాగే స్పోర్ట్స్ మీట్ అంటే మనము అని మర్చిపోయి నేనొక్కదాన్నే కాకుండా మనమందరం స్వామి కోసం చేయాలి అనేది. అంటే స్పోర్ట్స్ మీట్ అంటే బుక్కులు పక్కన పెట్టేసి చదువుకోకుండా చేసేదైతే కాదు. స్పోర్ట్స్ మీట్ అంటే ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్‌కైతే ఇంటర్న్‌షిప్ లాంటిది. క్లాస్‌లో పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలు ఎలాగా అప్లై అవుతాయో రియల్ లైఫ్‌లో మేము చూసేది స్పోర్ట్స్ మీట్. అందుకే స్పోర్ట్స్ మీట్ తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బీకామ్‌లో ఒక ఫేమస్ క్వెషన్ ఉంటుంది. హెన్రీ ఫయోల్ ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇన్ స్పోర్ట్స్ మీట్. సో అది చూసేటప్పటికి ఆనందం మనసులో. అయ్యో! స్పోర్ట్స్ మీట్ వల్ల మేము ఇంత నేర్చుకున్నాము అని ఆన్సర్ రాసేటప్పుడు మాకు గుర్తొస్తుంది. సో ఒక ప్రిన్సిపల్ ఉండేది. హెన్రీ ఫయోల్ గారు చెప్పారు. ఏంటంటే సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు గ్రూప్ ఇంట్రెస్ట్ అని. అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ నాకు ఈ పని చేస్తే నాకు దానివల్ల ఇంత లాభం వస్తుంది అనేది మర్చిపోయి అందరం కలిసి గ్రూప్‌కి అంటే ఆర్గనైజేషన్‌కి ఏది మంచిది అని ఆలోచించి చేయటం. నాకు ఇండివిజువల్ ఇంకా గ్రూప్ గురించి మాట్లాడేటప్పుడు మార్చ్ పాస్టే గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరూ లెఫ్ట్ అంటే లెఫ్టే చేయాలి, రైట్ అంటే రైటే చేయాలి. ఇండివిజువల్ తప్పు చేస్తే గ్రూప్ తప్పిపోతుంది. సో ప్రతి ఒక్కరూ ముఖ్యం అని అనిపించేది స్పోర్ట్స్ మీట్‌లోనే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన. ఆ ఆలోచన అన్నీ మర్చిపోయి స్వామి కోసం అని కలిసి చేసేది. కమాండర్ అంటే గ్రూప్ కమాండర్‌కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. స్వామికి సెల్యూట్ చేయటం. ఆ సెల్యూట్ కోసం వాళ్ళు ఎన్ని చేయటానికైనా వాళ్ళు వెనుతిరగరు. సో ఒకసారి నేను కమాండర్‌కి ఆడిషన్స్ ఇచ్చాను. 10th స్టాండర్డ్‌లో కమాండర్ అవ్వటానికి ఆడిషన్స్ ఇచ్చాను. అప్పుడు ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు. కానీ సెలెక్ట్ అవ్వలేదని బాధపడి నేను ఇంకా పార్టిసిపేట్ చేయను అని వదలలేదు. స్వామిని చూడటానికి ఒక్క అవకాశం ఉంటే చాలు. నాకు సెల్యూట్ చేయాలని ఉంది. కానీ నాకంటే బాగా చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చాయిస్ వెళ్ళాలి అనేది నా మనసులో ఉండిపోయింది. అదే పట్టుదలతో 12th స్టాండర్డ్‌లో కూడా నేను కమాండర్‌కి ఆడిషన్స్ ఇచ్చాను. ఈసారి సెలెక్ట్ అయ్యాను. దాంతో నాకు చాలా ఆనందం వేసింది. నాకు ఒకటి అర్థమైంది. కొన్నిసార్లు నీ లైఫ్‌లో నువ్వు ఏం కావాలనుకుంటావో అది జరగకపోవచ్చు. అది జరగలేదు అని అక్కడే నీ ప్రయత్నం ఆపేస్తే అది మంచిది కాదు. ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే ఖచ్చితంగా దానికంటే పెద్ద ఆపర్చునిటీ నీ కోసం వెయిట్ చేస్తుంది అనేది స్పోర్ట్స్ మీట్ నాకు నేర్పించింది. అలాగే 12th స్టాండర్డ్‌లో మాత్రమే కాకుండా నా బీకామ్ ఫైనల్ ఇయర్‌లో కూడా స్వామికి సెల్యూట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు ఇంకా చాలు, దానికంటే ఏమీ వద్దు. ఆ క్షణం సెల్యూట్ చేసిన క్షణం అక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుంది అనేది ఆ ఆలోచన నాకు చాలా బాగా అనిపించింది. అంటే యూనివర్సల్ మేనేజర్‌కి సెల్యూట్ చేయటం అనేది చాలా గొప్పగా అనిపించింది. నా గురించి నేను ఆ రోజు ఆ ఫ్రీజ్ మూమెంట్, అక్కడే ఆ మూమెంట్ ఫ్రీజ్ అయిపోతే ఎంత బాగుండునో అనిపించింది. పిల్లలు మాత్రమే ఇంత శ్రమ చేస్తారా అంటే కాదు, వాళ్ళ టీచర్స్ కూడా అని చెప్పాను. ఏ విధంగా అంటే చిన్న కాస్ట్యూమ్ డిజైనింగ్, ఏ కలర్‌కి ఏ కలర్ బాగుంటుంది, ఎంతవరకు అంటే వాళ్ళ బిందీ కలర్ ఎంత ఉండాలి, వాళ్ళ బిందీ సైజ్ ఎంత ఉండాలి. అంటే నేను ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ముని ఆంటీ ఆమెకి వాళ్ళు ఎంత శ్రమ తీసుకుంటారంటే రాత్రి 1, 2 వరకు మేల్కొనుండి అందరికీ కాస్ట్యూమ్స్ వచ్చాయా, ఎక్కడి నుండి ఇంకా కాస్ట్యూమ్స్ తీసుకురావాలి, ఏది దేంతో పెడితే చాలా బాగుంటుంది, ప్రాప్ వర్కింగ్, వీటన్నిటిని చిన్న చిన్న విషయాల్ని కూడా చూసుకుంటారు. అంటే ఇయర్ స్టడ్స్, పర్ల్ ఇయర్ రింగ్స్ ఉండాలా, ఉండాలి,
మేబీ ఆ చిన్న చిన్నవి కనపడవేమో, కానీ ఆ చిన్న చిన్నవే అందాన్ని ఇస్తాయి మొత్తానికి. అదంతా నాకు చూసేటప్పుడు అనిపించింది, వీళ్ళు స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారే, స్వామి వీళ్ళకి ఎంత ఇస్తే వీళ్ళు ఇంతగా స్వామిని ప్రేమిస్తారు అని. నాకు వాళ్ళ ఎంత అదృష్టవంతులు అనిపించింది. వాళ్ళ కింద నేను ఉండటం నాకు అంతే అదృష్టం అనిపించింది. వీళ్ళు మాత్రమే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మా కోసం ఫుడ్ తయారు చేసి, ఇంకా పేమెంట్ బిల్ సెటిల్ చేసి, అంటే ఫుడ్ అంటే చాలా రుచికరమైన ఫుడ్, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్. ప్రతిరోజు ప్రాక్టీస్ తర్వాత ఒక గ్లాస్ జ్యూస్ తాగాక అదే స్వర్గం అనిపించేది. అంటే స్పోర్ట్స్ మీట్ అంటే బ్రేక్లో జ్యూస్ తాగటమే నాకు ఎక్కువగా గుర్తుంది. అంటే బ్రేక్ అనేది ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేది స్పోర్ట్స్ మీట్లో నాకు చాలా బాగా అర్థమైంది. ఇచ్చే 15 minutes బ్రేక్లో నువ్వు వాటర్, జ్యూస్, స్లీప్, అంటే నిద్రపోవటానికి ఏదైనా పర్వాలేదు, గడ్డైనా, మట్టైనా, సిమెంట్ అయినా ఏదైనా పర్వాలేదు, నిద్రపోవటానికి 5 minutes ఇస్తే చాలు అనేది నాకు ఎప్పుడు స్పోర్ట్స్ మీట్ గురించి ఆలోచించినా ఆ నిద్రపోవాలి అనేది మాత్రం బాగా గుర్తొచ్చేది బ్రేక్లో. ఇంకా మా టీచర్స్ ప్రాక్టీస్ అని చెప్పేవాళ్ళు. అంటే ఒక్కరిద్దరు చేసేదైతే కాదు స్పోర్ట్స్ మీట్. ఒక గ్రూప్కి 120 members ఉంటారు. ఆ 120 members ఒకే స్టెప్ ఒకే టైంలో చేయటం అనేది చాలా కష్టం. కానీ అందరూ అలా చేస్తేనే ఆ ఐటెంకి అందం వచ్చేది. లాస్ట్ ఇయర్ ఫార్మేషన్స్లో ఉండినాను. అనంతపూర్ క్యాంపస్ ఫార్మేషన్స్ చేసేటప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్ ఉండేది. ఈ ఫార్మేషన్ నుండి ఈ ఫార్మేషన్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడ నుండి అక్కడికి జరగాలి, అక్కడే ఉండాలి. ఒకవేళ నేను అక్కడ ఉండకపోతే ఆ ఫార్మేషన్ సర్కిల్లా వచ్చేదే కాదు. ప్రతి ఒక్కరికి ఆ క్షణం అక్కడ ఉండి వాళ్ళు ఆలోచించి చేసేది స్పోర్ట్స్ మీట్. అంటే స్పోర్ట్స్ మీట్ అంటే ఫార్మేషన్స్ ఒక్కటే కాదు, చాలా గ్రూప్స్ ఉంటాయి. టాస్క్ ఫోర్స్, స్టేజ్ డెకరేషన్, ప్రాప్ మేనేజ్మెంట్, వీళ్ళందరూ ఏదో ఒక విధంగా స్వామి కోసం అని చేసే ఒక చిన్న ప్రయత్నం. అందరూ చాలా ఆనందంగా చేస్తారు. అంటే ఆనందంగా అంటే దాంట్లో కష్టాలు ఉండవా అంటే, ఉదయం ప్రొద్దున 5:30కి లేచి సుప్రభాతం తర్వాత 4-5 rounds జాగింగ్ చేశాక అప్పుడు అనిపిస్తుంది ఇంకొకసారి నిద్రపోదాము అని. కానీ నిద్రపోకుండా దాని తర్వాత మళ్ళీ వార్మప్ ప్రాక్టీస్, దాని తర్వాత మార్చ్ పాస్ట్, మధ్యలో ఒక 5-10 minutes బ్రేక్, దాని తర్వాత మళ్ళీ ఫార్మేషన్స్, దాని తర్వాత మళ్ళీ కొత్త స్టెప్స్ కంపోజిషన్ అనేది ఒక పోరాటం లాంటిది. ఇప్పటి వరకు నేర్చుకునే స్టెప్స్ కంటే బాగా ఉండాలి. అంటే ఈ ప్రాప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. లాస్ట్ టైం 6 feet ఫ్లాగ్, అంటే పోల్ 6 feet ఉంటుంది, ఫ్లాగ్ దానికంటే పెద్దగా ఉంటుంది. అది పట్టుకోవటానికే మాకు 2 రోజులు పట్టింది. అది పట్టుకొని ఏ విధంగా తిప్పొచ్చు అని తెలుసుకోవటానికే 2 రోజులు పట్టింది. దాని తర్వాత దాంతో స్టెప్స్ కంపోజ్ చేయాలనేది చాలా కష్టం. ఇంకా ఒక స్టెప్ కంపోజ్ చేశాక మొత్తం గ్రూప్కి నేర్పించాలి. ఆ గ్రూప్కి నేర్పించాక టీచర్కి వెళ్ళి, రీసెర్చ్ స్కాలర్కి వెళ్ళి చూపించాలి. తను చెప్పచ్చు దీనికంటే ఇంకా బాగా చేయొచ్చు అని. సో మేము నేర్చుకునే దానికంటే ఇంకా బాగా నేర్చుకొని ఇంకా బాగా ప్రజెంట్ చేయాలి అని. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కటే ఆలోచన, రేపు లేచి ఇంకా కొత్తగా స్టెప్స్ కంపోజ్ చేయాలి, ఇంకా బాగా అందరూ నేర్చుకోవాలి, అందరూ నేర్చుకునేలాగా ఏం చేయాలి. అంటే చాలామంది ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్గా మోటివేషన్ ఉండాలని చెప్పలేం కదా. కొంతమంది అరే చాలు ఇంతవరకు నేర్చుకున్నాము, దీన్నే పర్ఫెక్ట్ చేద్దాము. ఇంకొంతమంది వచ్చి ఇది నేర్చుకున్నాం కదా, దీన్ని ఇంకా బెటర్గా చేయడానికి ఇంకా బెటర్ స్టెప్స్ ఏంటి. కానీ అందరూ ఈక్వల్గా మోటివేట్ చేయటం అనేది స్పోర్ట్స్ మీట్ నాకు చాలా బాగా నేర్పించింది. ఒక గోల్, స్వామి ముఖంలో నవ్వు చూడటం, అందరికీ ఆ గోల్ చూపించి అది మాత్రమే మన గోల్, దానికోసం ఏం చేయాల్సి వచ్చినా అది ఖచ్చితంగా మనమందరం చేయాలి అని అందరూ మోటివేట్ అవుతారు. అప్పుడు
అందరితో ఉండటం వల్ల నేను ఏంటి, ఇది నా స్వభావమా, ఇది నేను ఇలా ఉన్నానా అని నా అంతకు నేను ఆత్మవిచారణ. అప్పుడు నేను అనుకున్నాను, దీనికంటే నేను బాగా ఉండొచ్చు. అందరితో మాట్లాడేటప్పుడు నలుగురికి నచ్చే విధంగా, నలుగురు అర్థం చేసుకునే విధంగా మాట్లాడటం నేను ఖచ్చితంగా స్పోర్ట్స్ మీట్ వల్ల నేర్చుకున్నాను. అంటే స్పోర్ట్స్ మీట్ అనేది ఒక చిన్న క్రాష్ కోర్స్ ఫర్ లైఫ్ అయిపోయింది. దాంట్లో చిన్న చిన్న పిల్లలు అంటే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల్ని గ్రౌండ్లో వెళ్ళి రండి మనం అందరం చేద్దాము అని చూసేటప్పుడు నాకు అనిపించేది, నేను ఇప్పుడు డిగ్రీలో ఉన్నాను, వాళ్ళకుండే శక్తి నాకు కూడా ఉంది, నేను కూడా అలాగే వెళ్తున్నాను. అరే వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, నాకు తెలిసి నేనేం చేస్తున్నానో వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా, కానీ అందరూ కలిసి చేస్తున్నారు అంటే స్వామి ప్రేమ మమ్మల్ని ఏ విధంగా మార్చిందో నాకు అప్పుడు అది చూసి నేను చాలా ఆనందించాను. స్వామి అందరినీ ఇంతగా మార్చారు అనేది నేను చాలా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని, కొన్నిసార్లు మనం చేసే స్టెప్స్ బాగుండవేమో, అంటే ఇండివిజువల్గా చేసినప్పుడు అది బాగుండేది, కానీ గ్రూప్గా చేసినప్పుడు అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. సో మేము నేర్చుకునేది మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కొత్తవి నేర్చుకోవాలి. కానీ దాని అంతటికీ మాకు 2-3 months ఉండదు, కానీ 20 days 25 daysలో ఇవంతా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నాక January 11th స్వామి ముందు ప్రదర్శించేటప్పుడు మాకొక్కటే ఆలోచన, స్వామి మా ద్వారా మీరు చెయ్యండి అని. అప్పుడు నాకు అర్థమైంది నిస్వార్థమైన ప్రేమ ఏంటి అంటే, నేను చేస్తున్నాను, నీకు ఇది ఇష్టం, నువ్వు ఖచ్చితంగా దీన్ని ఇష్టపడాలి అని కాకుండా, స్వామి మీరు నా ద్వారా నేర్చుకున్నారు, నా ద్వారా ఈరోజు చేయండి అనేంతవరకు మేము వెళ్ళాము. సో అప్పుడు నాకు అర్థమైంది, ఎన్ని కష్టాలు వచ్చినా స్వామి కోసం అని చేస్తే ఖచ్చితంగా స్వామికి నచ్చుతుంది. స్వామి ఆనందాన్ని, స్వామి నవ్వటం మేము ఇప్పుడు చూడలేమేమో, కానీ మనసుకు అది ఖచ్చితంగా తెలిసిపోతుంది. స్వామి ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం. స్పోర్ట్స్ మీట్ రోజు అనేది ఒక ఉత్సవం లాంటిది, ఖచ్చితంగా అందరూ ఆనందంగా ఉంటారు. స్వామి కోసం ఇంత చేశాము, స్వామి ఆనందంగా ఉన్నారు, మేము ఆనందంగా ఉన్నాం, అంతే. ఆ రోజు మేము ఎంత కష్టపడ్డాము, ఎన్ని రాత్రులు నిద్రపోలేదు అని కనపడదు. స్వామి ఆనందంగా ఉన్నారు చాలు, అదే జీవితానికి అర్థం. స్వామి ముఖంలో నవ్వు చూడగలిగాము చాలు, దానికంటే ఏం అవసరం లేదు అని. అంటే మేనేజ్మెంట్ స్టూడెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను, వాట్ మేక్స్ ఎ లీడర్ బై డానియల్ గోల్మెన్. దాంట్లో ఇది ఒక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఆర్టికల్. దాంట్లో ఆయన చెప్పారు 5 qualities. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, నీ వీక్నెస్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి. స్పోర్ట్స్ మీట్ వల్ల నాకు నిజంగానే అర్థమైపోయింది, నేను ఏ విధంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలను. వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళని అందరినీ కన్విన్స్ చేయాలంటే ఏ విధంగా నేను మాట్లాడచ్చు, ఏ విధంగా నాకుండే వీక్నెస్ని నేను సరి చేసుకోవచ్చు. తర్వాత సెల్ఫ్ రెగ్యులేషన్, ఆత్మ నియంత్రణ. ప్రొద్దున 5 గంటలకు లేయటం చాలా కష్టం, కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 గంటలకు లేచి మొత్తం రోజుకంతా రెడీ అవ్వాలి. ఆత్మ నియంత్రణ అంటే సపోజ్ మనం ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రూప్లో ఎవరికో నువ్వు చేసిండే స్టెప్ లేకపోతే నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళకి నచ్చలేదని వాళ్ళని తిట్టకుండా, చూడండి దీనివల్ల చేసాము, మీకు ఇంకా వేరే సజెషన్స్ ఉంటే చెప్పండి, ఇంకా ఇంప్రూవ్ చేసుకొని స్వామికి నచ్చే విధంగా చేయొచ్చు. తర్వాత ఎంపథీ, నలుగురితో కలిసి ఉండే సమయం స్పోర్ట్స్ మీట్. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నీ గురించి వాళ్ళు ఆలోచించటం. అంటే మామూలుగా అందరూ గ్రౌండ్కి వాటర్ బాటిల్స్ తీసుకువెళ్ళినప్పుడు నేను కూడా నీ వాటర్ బాటిల్లో వాటర్ తాగచ్చా అంటే, అరే పర్వాలేదు, నువ్వు ఒక సిప్ తాగు, నేను ఒక సిప్ తాగుతాను, అందరం వాటర్ తాగుతాము. అందరూ కలిసిమెలిసి పెరిగే సమయం స్పోర్ట్స్ మీట్. ఇంకా సోషల్ స్కిల్స్, అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల సోషల్ స్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా ఆర్గనైజేషన్లో నువ్వు వెళ్ళి నలుగురితో నేను మాట్లాడటం నేర్చుకోవాలి అనేది లేకుండా స్పోర్ట్స్ మీట్ వల్ల నువ్వు అన్నీ నేర్చుకుంటావు. లాస్ట్గా మోటివేషన్, అందరినీ మోటివేట్ చేయడం అనేది చాలా కష్టం, కానీ అందరికీ నువ్వు ఒక కామన్ గోల్ అంటే స్వామి ఆనందంగా ఉండటం అనే గోల్ చూపించడం వల్ల అందరూ ఈక్వల్గా మోటివేట్ అయిపోతారు. డానియల్ గోల్మెన్ ప్రకారం ఈ 5 qualities ఉంటే అతను బెస్ట్ లీడర్ అవుతారు అని. ఈ 5 qualities నేను నేర్చుకుంటాను అని స్పోర్ట్స్ మీట్కి వెళ్ళము, కానీ నీకు తెలిసో తెలియకుండా ప్రతి ఒక్కరిలో అంతో ఎంతో ఈ 5 qualities అయితే ఖచ్చితంగా కనపడతాయి. చిన్నప్పటి నుండి ఫస్ట్ స్టాండర్డ్ నుండి
పిహెచ్డి చేసే రీసెర్చ్ స్కాలర్ వరకు ప్రతి ఒక్కరిలో ఈ క్వాలిటీస్ ఏదో ఒక విధంగా కనపడతాయి. సో స్వామి చెప్పినట్లు స్పోర్ట్స్ మీట్ అనేది స్వామి స్టూడెంట్స్ అందరూ లీడర్స్గా మారటానికి స్వామి చేసిన ఒక గ్రౌండ్. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్స్ స్పోర్ట్స్ మీట్ ఇస్తుంది. సో ఇలాగా స్పోర్ట్స్ మీట్ అనేది మనసుకు చాలా దగ్గరైంది. స్పోర్ట్స్ మీట్ అంటే అందరికీ చాలా ఉత్సాహం. అరే స్పోర్ట్స్ మీట్ అనేది ఆలోచించినప్పుడు ఇంకోసారి వస్తుందా అయ్యో అనేది లేకుండా స్పోర్ట్స్ మీట్ అంటే స్వామి కోసం చేస్తున్నాము, స్వామి కోసం ఏదైనా చేయొచ్చు. కొన్నిసార్లు నేల మీద బైక్ స్టంట్స్, లేకపోతే గాల్లో ఏరోబిక్ స్టంట్స్, ఏదైనా పర్వాలేదు, నేల మీదైనా గాల్లో అయినా స్వామి కోసం. అంటే క్లాసికల్ డాన్స్ నుండి ఏరోబిక్స్ వరకు అందరూ ఏదో ఒక చిన్న విధంగా ఉడతా భక్తితో చేసే ప్రయత్నం స్పోర్ట్స్ మీట్. అందుకే ఏమో మాకు ఇంతగా ఇచ్చిన స్వామికి స్పోర్ట్స్ మీట్ అనేది ఒక ప్రేమాభిషేకం లాంటిది. అందరూ ఏదో విధంగా చదువుకుంటున్నప్పుడు అన్ని విధాలుగా అంటే స్వామికి అర్పించడానికి ఒక్క ఫస్ట్ ర్యాంకరే ఉంటారు, ఒక్కరే ఖచ్చితంగా అన్నీ చేయగలరు. కానీ స్పోర్ట్స్ మీట్ అంటే ప్రతి ఒక్కరూ ఏ తేడా లేకుండా నేను స్వామి కోసం ఇది చేస్తున్నాను. స్వామి కూడా ప్రతి ఒక్కరిని చూసే ఒక అవకాశం స్పోర్ట్స్ మీట్ అందరికీ ఇస్తుంది. సో ఎప్పుడు నేను స్పోర్ట్స్ మీట్ గురించి ఆలోచించినా నా మెదడులో దాంతో ముడిపడిన ఆనందాలు, సంతోషాలు, కష్టాలు, బాధలు ఎన్నున్నా చివరికి నాకు గుర్తుండేది ఒక్కటే, స్వామి ముఖంలో ఆ స్మైల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. గాల్లో ఎగరటాలు, బైక్ స్టంట్లు అవి చాలా చిన్నదిగా అనిపిస్తాయి. స్వామి కోసం అంటే ఇంకా ఏమైనా చేయొచ్చు, దీనికంటే ఏమన్నా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తాము అనే పట్టుదల స్పోర్ట్స్ మీట్ ఇచ్చింది. సో స్పోర్ట్స్ మీట్ కంటే పెద్ద దానికంటే ఇంకేం లేదు. స్వామి స్టూడెంట్స్ లైఫ్లో తిరిగి చూసి చదువు కాకుండా ఇంకేముందంటే స్పోర్ట్స్ మీట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడిని అడిగినా ఒకటే చెప్తారు, స్పోర్ట్స్ మీట్ అంటే మా అందరికీ చాలా ఇష్టం. పీజీ వాళ్ళని అడిగినా ఒకటే చెప్తారు, స్పోర్ట్స్ మీట్ అంటే అందరూ కలిసిమెలిసి ఎదిగే సమయం. స్పోర్ట్స్ మీట్ అంటే ఇంకొక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, నేచర్. స్పోర్ట్స్ మీట్కి అందం నేచర్ అందాల్ని చూసేది స్పోర్ట్స్ మీట్ వల్లే. రోజు ఉదయం 6 గంటలకు లేచి సూర్యోదయం, తర్వాత రాత్రి వెళ్ళేటప్పుడు సూర్యాస్తమయం. అదే కాకుండా కొన్నిసార్లు హిల్వ్యూ స్టేడియంలో అక్కడే రాత్రి కొంచెం లేట్ అయ్యేంత వరకు ఉంటే అక్కడ మార్స్, ఇదిగో ఇది మార్స్, ఇది వీనస్ అని అందరితో చెప్పి అందరూ అవునవునవును అది మార్స్, ఇది వీనస్, ఇది కాన్స్టలేషన్, ఉర్సా మేజర్, ఉర్సా మైనర్, ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లయన్ హిల్. అనంతపూర్ క్యాంపస్లో లయన్ హిల్ అక్కడ సూర్యాస్తమయం, సూర్యోదయం చూడాలంటే దాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. అవి ఖచ్చితంగా మీరు కూడా చూడాలి. అంత అందం ఇంకెక్కడా కనపడదేమో. ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, నేచర్ పట్ల సెన్సిటివ్గా ఉండండి అని క్లాసుల్లో నేర్చుకుంటాం. కానీ నేచర్ని అంత అందంగా చూశాక అలాగే చూడాలి, ఇంకా ఎలా చూసినా మనసుకు అది నచ్చదు. సో స్వామి ఏమో నేచర్ గురించి కూడా మీరు ఆలోచించాలి అని స్పోర్ట్స్ మీట్ అలా పెట్టారు. స్పోర్ట్స్ మీట్లో అంటే ప్రొద్దున మేము జాగింగ్కి వెళ్ళినప్పుడు పీకాక్స్ వాకింగ్కి వచ్చేవి అనంతపూర్ క్యాంపస్లో. వాటిని చూసి మమ్మల్ని చూసి అవి భయపడకుండా మీరు వాకింగ్ చేయండి, మేము జాగింగ్ చేస్తాము అని చెప్పి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు కూడా మేము వాటి గురించి ఆలోచిస్తే అందరం అలా కలిసిమెలిసి ఉండాలి అనే ఆలోచన స్పోర్ట్స్ మీట్ ఇచ్చింది. గ్లోబల్ వార్మింగ్ని ఆపాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మేము పెరుగుతాము కానీ భూమి కూడా అలాగే ఉండాలి, అందరూ ఆనందంగా ఉంటేనే అందరం బాగుంటాము, కలిసిమెలిసి పెరుగుదాం అనే ఆలోచన స్పోర్ట్స్ మీట్ వల్ల నాకు చాలా కలిగింది. సో స్పోర్ట్స్ మీట్ అనేది నా మనసులో ముద్ర పడిపోయింది అలాగా. థ్యాంక్ యూ సాయిరామ్.